పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తిత్వం అండి. ఆయనకి చెడి అంటే తట్టుకోలేడు, నిజాయితీపరుడు. అలాగే నాకు చిరంజీవి గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా చాలా ఇష్టం అండి. సంవత్సరాలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎం అయ్యి. మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉంది? ఆయన అభివృద్ధి ఎలా ఉందండి? ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ విధంగా చేయడమే తప్పించి ఆయన ఓన్గా డిసిజన్ తీసుకునే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే బంగారం పల్లెమే ఆయన. మరి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? ఇచ్చిన ప్రకారం న్యాయం చేస్తున్నాడా అంటే అది వాళ్ళకే తెలియాలి. ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడుకే తెలియాలి. అది ఏం చేస్తున్నాం అనేది మనం ఏమో చెప్తాం, మనం ఏం చూసామా? ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి, అంతరాత్మ తెలియాలి, వాళ్ళకి తెలియాలి. జనాల్లో మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, ఎక్కడ న్యాయం జరుగుతుంది, వాళ్ళ విశ్వాసపూర్వకంగా ఎవరైనా సరే పరిపాలన విధానం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మరి ఏం రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా విమర్శించేదాన్ని, ప్రశ్నించేదాన్ని. ఎందుకని అలా ప్రతిసారి ఆయన గెలుపుతున్నారు? ప్రతిసారి ఆయన ప్రతి దానికి గెలుపుతున్నారు ఎందుకని? జనాల్లో క్రేజ్ అండి. అది చెప్తున్నాను కదా, ఆయన మొక్కటం లేని మహారాజులు అంటాడు. ఏదైనా ఓపెన్గా కక్కేయడమే తెలుసు కానీ పాపం ఆయనకి దోపిడి అనేది తెలియదు. ఆ అభిమానం ఉంటుంది జనాల్లోనూ, మాత్రం ఆయన అంటే అభిమానమే. కానీ రాజకీయానికి ఆయన అనవసరం. మొన్న మాట్లాడుతూ యూట్యూబ్ రావణ్ గారు కూడా ఆయన మీద కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు చూసామండి, అవన్నీ చూస్తున్నాం. అలాంటివి తప్పండి. ఎవరెవరిని విమర్శించకూడదు. ఆయన విమర్శించడం అయితే తప్పండి. ఆయన కూడా తెలుసో తెలియకో గబుక్కుమని నోరు జారిపోతే దాన్ని 10 రెట్లు చేసి మెరుగుపడ్డారంటారా? నేను చెప్తున్నాను కదా, ఆయనకి సీఎం పదవి కాదు పిఎం పదవి ఇచ్చినా ఆయన వేస్ట్. వద్దండి, ఆయన చెయ్యకూడదండి. మంచి మనస్తత్వం అండి అయింది. ఓవరాల్గా ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే, ఓవరాల్గా ఆయన గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గురించా? ఆయన ఆధ్యాత్మిక విధానం చేసుకొని ఆ సంసార జీవితం కాపాడుకొని వాళ్ళ ఆస్తులు జాగ్రత్తగా కాపాడుకొని సేవాభావాలు ఆ రకంగా చేస్తే బాగుంటుందని నా కోరికండి. వాళ్ళు నిజంగా వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ రాజకీయాలకి రాకూడదని దూరంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను.